లేస్తే మాట్లాడనికే ఆయనకు అధికారం లేదు. మరి అట్లాంటి శ్రీనివాసరెడ్డిని మళ్ళొక్కసారి ఇవాళ కేసీఆర్ గారు వాళ్ళ అభ్యర్థి అని పంపించిండు. ఏం చూసేయాలి? పిల్లగాడు 5 ఏళ్ళు చదివిండు, ఇవాళ పరీక్షలు రాయనికి వచ్చిండు. 5 ఏళ్ళ నేర్చుకోకపోయే, ఈ ప్రాంతం గురించి మాట్లాడకపోయే. అట్లాంటి శ్రీనివాసరెడ్డికి ఓటేస్తే ఇవాళ మనకేమన్నా ఉపయోగమా? నిన్న మన కేటీఆర్ అంటున్నాడు, మా కారు కొంచెం ఖరాబ్ అయింది, గ్యారేజ్కి పోయిందని. అరే పిల్లగా, నీ కారు ఖరాబు కాలే, నీ కారు ఇంజను అనుము చెడ్డది, ఇంకా మళ్ళా రాదు. తూకానికి అమ్ముడే, తూకం పెట్టి అమ్ముడే. వర్క్ షాప్ నుంచి మళ్ళా ఇంటికి రాదు. ఇనుప సామాన్లోనికి తూకం పెట్టి అమ్ముడే. నీ కారు నీ అయ్యనడుగు కావాలంటే ఇంటికి పోయి. నీ కారే కాదు, నీ అయ్య ఆరోగ్యం కూడా అనుంచెడ్డది. ఎందుకంటే 7 తారీఖు నాడు ప్రమాణ స్వీకారం ఉంటే ఆయననే నీ అయ్య బోర్ల పడ్డాడు, బొక్కలు ఇరిగిన ఇయ్యాలటికి నడవలేకపోతుంది. మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రజలు కారును బండకేసి కొట్టిండ్రు, 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టిండ్రు. ఇంకా కూడా ఆయన పొంకనాలు కొడుతున్నాడు. నిన్నటికి నిన్న మాట్లాడుతుండు. ఈ పొంకనాలు ఆయన ఏం మాట్లాడిన ఆయన పిట్టల ద్వారా, నాతో 20 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉండ్రు, సిట్కే కొడుతూ వస్తారని. సిట్కే కాదు, మిద్దెక్కి డప్పు కొట్టు బిడ్డ, నీ దగ్గర ఉన్నోళ్ళు కూడా ఎవడన్నా ఉంటాడేమో చూద్దాం. గతంలో లాగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గొర్రెల మంద తోడేళ్లలాకొచ్చి తేప కొట్టి కొట్టుకపోదాం అనుకుంటున్నాం బిడ్డ. ఈడ కాపలా ఉన్నది రేవంత్ రెడ్డి, నువ్వు ప్రయత్నం చేసి చూడు. ఈడ మా ఎమ్మెల్యేలను కంచేసి కాపాడుకునే శక్తి హైటెన్షన్ వైర్ రేవంత్ రెడ్డి ఉన్నాడు బిడ్డ. వచ్చి ముట్టుకో. కరెంటు తీగ మీద కాకి కరెంటు కొడితే ఎట్లా కర్రెగా సస్తలో, నువ్వు కాంగ్రెస్ వైపు చూస్తే నీ సంగతి గట్లనే అవుతుంది. నువ్వు మాదిక్కు కాదు, నీ దొడ్ల సాయంత్రానికి ఎన్ని వచ్చినా ఒకసారి లెక్క పెట్టుకో బిడ్డ, నీ సంగతి చెప్తా గాని. 100 రోజులు కాలే, 100 రోజుల్లో ఆడబిడ్డలకు ఆర్టీసీలో బస్సు ఉచితంగా ఇచ్చినాం. 35 కోట్ల మంది ఆడబిడ్డలు ఇవాళ బస్సులలో ఉచితంగా ప్రయాణం చేస్తారు. 100 రోజులు కాలేదు, ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 10 లక్షల రూపాయలు ఉచితంగా మహిళలు ఇవాళ అన్ని కుటుంబాలకు ఆరోగ్యాన్ని అందించినాం. ఇదే కాదు, మాట ఇచ్చినాం, కట్టెలపై నుంచి విముక్తి కలిగిస్తాం, మీ కన్నీళ్లు దూడిస్తాం, మిమ్మల్ని ఆదుకుంటామని ఆడబిడ్డలకు మాట ఇచ్చి నరేంద్ర మోడీ 1200 రూపాయలు సిలిండర్ చేస్తే ఇవాళ ఆడబిడ్డలకు 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చి ఈ ప్రభుత్వం ఆడబిడ్డల ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ఆడబిడ్డల్ని ఆదుకుంటామని చెప్పినాం. స్వయం సహాయక సంఘాల గ్రూపులను 10 ఏళ్లు నిండా ముంచి ఆడబిడ్డల ఆత్మగౌరవం దెబ్బతీస్తే 100 కోట్ల రూపాయలు స్వయం సహాయక సంఘాలకు అందించి పరేడ్ గ్రౌండ్ లో 1,00,000 మంది ఆడబిడ్డలతో కదము దొక్కి ఆడబిడ్డలతో ఆదుకున్న ప్రభుత్వం మా ప్రభుత్వం. ఇదే కాదు, 3 నెలల్లో నీళ్లు నిధులు నియామకాల పేరు మీద తెలంగాణ ఉద్యమం వచ్చి 1,200 మంది తెలంగాణ బిడ్డల ఆత్మ బలిదానాలు చేసుకుంటూ వచ్చిన రాష్ట్రంలో నువ్వు ఉద్యోగ నియామకాలు చేపట్టకపోతే ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన వచ్చిన వెంబడే 3 నెలల్లో 30,000 మంది నిరుద్యోగ యువకులకు ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇచ్చి ఆ నిరుద్యోగ యువకులల్లా ముఖ్యంగా ఆడబిడ్డల కళ్ళల్లో ఆనందం చూసి మేం కడుపుకు నింపుకున్నాం. అదే విధంగా బీసీల జనాభా లెక్కలు 60 ఏళ్ల నుంచి లెక్క పెట్టకపోతే మేము వచ్చి బీసీ జనాభా లెక్కలేసి వాళ్ళు ఎంతమంది ఉన్నారో అంత నిధులు ఇస్తామని మాట ఇచ్చి రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట మీద ఇవాళ బీసీ జనాభా లెక్కలేస్తున్నాం మేము. ఈ రకంగా ఈ జిల్లాలో ఇంతకుముందు మిత్రుడు వంశీచంద్రెడ్డి చెప్పినట్టు మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకమే కాదు, మెడికల్ కాలేజు, ఇంజనీరింగ్ కాలేజు, వెటర్నరీ కాలేజు, నర్సింగ్ కాలేజు, డిగ్రీ కాలేజు, మహిళా డిగ్రీ కాలేజీలు, జూనియర్ కాలేజీలు, లా కాలేజీలు మన జిల్లాకి ఇచ్చి మన జిల్లాల పేదలు చదువుకోవడానికి అన్ని విద్యా ఉపాధి అవకాశాలు కల్పించడానికి వాళ్ళు నిర్ణయం తీసుకుని
100 రోజుల్లో 10,000 కోట్ల రూపాయలు ఈ పాలమూరుకు మంజూరు చేసి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 45 టీఎంసీల నీళ్ల కేటాయింపే కాదు 30,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి రాబట్టడానికి కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసి ఇవాళ పార్లమెంట్ లో మేము కొట్లాడుతున్నాం. ఇన్ని పనులు ఈ పాలమూరు జిల్లా కోసం మేం చేస్తుంటే ఇవాళ ఈ పాలమూరులో కాంగ్రెస్ ను ఓడగొట్టాలి అని చెప్పి గద్వాల గడీల నుంచి దొర్సాని బయలుదేరింది. నేను ఒక్క మాట అడగదలుచుకున్నా మిత్రులారా, నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా. గద్వాల గడీల దొరలకైనా గజ్వేల్లో ఫామ్ హౌస్ దొరలకైనా మీ ఫామ్ హౌస్ల ముందల మీ గడీల ముందల బానిసలుగా మేము బతకదలుచుకోలేదు. మీ కాళ్ళ కింద చెప్పులమో మీ నెత్తి మీద గొడుగో లేకపోతే నీ చేతిలో సురకత్తాయి మా అన్నదమ్ములనే మేము పొడుచుకోదలుచుకోలేదు. మీరు అనుకుంటుండొచ్చు గతంలో లాగానే ఈ పాలమూరు బిడ్డలు మీ కాళ్ళ కింద చెప్పులుగానో మీ నెత్తి మీద గొడుగలుగానో మీ చేతిలో సురకత్తులుగానో మారి మమ్మల్ని మేము పొడుచుకొని చేస్తే మా శవాల మీద మీరు గద్దెనెక్కాలని కలలుగా అంటుండ్రేమో. మీ జాతకం, మీ రంగు, మీ నీతి, మీ జాతి మేము గుర్తించడం, మిమ్మల్ని పండబెట్టి తొక్కి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని పంపించే బాధ్యత మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసుకుంటారు. నేను అడుగుతున్న మిత్రులారా, 70 ఏళ్లలో మన జిల్లాకు ఒక్క అవకాశం వచ్చింది. ఈ 70 ఏళ్లలో మనకు 1-6 మంత్రి పదవి ఇవ్వడానికే ఎన్నోసార్లు మీన మేషాలు లెక్కబెట్టారు. ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం డాక్టర్ జిల్లాలో చిన్నారెడ్డి మొదలుపెట్టిన తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కూడా చానేండ్లు మంత్రి పదవి ఇయ్యలే. కానీ ఇవాళ ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ గా మనం ఇచ్చి వారిని గౌరవించి ప్రభుత్వంలో భాగస్వాములను చేసినాం. ఓబేదుల్లా కోత్వాల్ది మైనారిటీ కమిషన్ చైర్మన్ గా ఈ రోజు ఒక మైనారిటీ సోదరునికి ఇవాళ అవకాశం ఇచ్చినాం. ఇదే కాదు, రేపు పార్లమెంట్ ఎన్నికల తర్వాత ముదిరాజు బిడ్డను మంత్రిని చేస్తామని మాటిచ్చి 15 ఆగస్టు లోపల మంత్రిని చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఇదే కాదు, ఇవాళ మిత్రులారా 30 ఏళ్ల నుంచి నానుతున్న సమస్య మాదిగల వర్గీకరణ. మాదిగ ఉపకులాల వర్గీకరణ కోసం పార్లమెంటులే కాదు సుప్రీంకోర్టులో కొట్లాడి వర్గీకరణను సాధించే బాధ్యత నాది, మా మిత్రుడు సంపత్ కుమార్ అని చెప్పి నేను ఈరోజు చెప్పదలుచుకున్నా. ఆనాడు నేను సంపత్ కొట్లాడితేనే శాసనసభలో చంద్రశేఖరరావు ఏకగ్రీవ తీర్మానం చేసిండు. మళ్ళా అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తాడు. 10 ఏళ్ళైనా తీసుకెళ్లారు. ఇవాళ కొంతమంది మిత్రుల అవసరానికో రాజకీయ పరిస్థితిలో కొంతమందికి వంతబాడుతున్నారు, కొంతమందికి గొడుగుగా మారినారు. నేను వాళ్ళని తప్పు పట్టదలుచుకోలే. కానీ మా మాదిగ బిడ్డలకు నేను మాట ఇయ్యదలుచుకున్నా. 30 ఏళ్ళ మీ పోరాటానికి శాశ్వతంగా ఈ సమస్యకు పరిష్కారం చూపించే బాధ్యత నాది, మా మిత్రుడు సంపత్ కుమార్ది, పెద్దలు దామోదర రాజనరసింహ గారిది. ఇక మీరు కొట్లాడాల్సిన అవసరం లేకుండా మీ తరఫున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే కొట్లాడుతుంది.